పిచ్చా లేకపోతే ఒక 5 నిమిషాల్లో తారుమారు అయిపోతావా? పెరుగుదేనా? పెరిగేసుకో కావాలి పెరుగు. ఇప్పుడే నిద్రొస్తుంది, ఇంకా పెరుగు గిరుగు మంచిగా తినేసి పడుకోమంటావా లోపలికి వెళ్ళి? కళ్యాణ్ అందరు నిద్రపోవటం మీకు ఓకేదా? నా మీద ఎటకారం చేస్తున్నారు ఈ మధ్యన. అవునా? కళ్యాణ్ తనుజ బాగా పడుకుంది కదా అంటారు. బాగా తనుజ బాగా పడుకుంది కదా మొన్న ఏమన్నారు, పాట బాగుంది కదా అని అన్నారు. ఓ నీవు ఊహించి చెప్పావా ఇప్పుడు? నువ్వు పడుకొని అనుకో, తనుజ బాగా పడుకుంది కదా. సుమనాన్ చూడు ఎంత చక్కగా తినేస్తున్నాడు ఆ మూలకెళ్ళి. డైనింగ్ టేబుల్ లేదు పాపం, ఖాళీ లేదు, కనీసం చూడలేదు. ఇది వీళ్ళతో అయ్యే పనులు కాదు మనకు అసలు అని చెప్పేసి అక్కడికి వెళ్ళి కూర్చో ప్రశాంతంగా తింటాడు. ఇది ఎవరిని డిస్టర్బ్ చేయకుండా. తినేది ఎక్కడ? నేను లాస్ట్లో తిన్నాను, కనీసం ఒక 2-3 hours అయినా బ్రేక్ అవ్వాలి. నాకు ఆకలి ఎట్లేదు, నేను అయిపోగానే తింటా. టాస్క్ అయిన తర్వాత నామినేషన్స్ అయితే క్లియర్ కట్ నామినేషన్స్ అయితే అవని నైట్ మంచిగా తినేసి పడుకుంటా. స్ట్రెయిన్ అవుతున్నావు కదా? నాకు స్ట్రెయిన్ లేదు, నన్ను కాసేపు వదిలే పడుకుంటా. కాసేపు వదిలే అంట, కాసేపు ఈ గ్యాప్లో వెళ్ళు తినేసే, వెళ్ళు తినేసి అందరితో కూర్చొని గో. వెళ్ళు. లేదు తింటా. పవనాడు ఇంకా ఉన్నాడు, పవనాడు ఉన్నాడు అని చెప్పి వాడేదో హార్ట్ సింబల్ ఏదో గీకుతున్నట్టున్నాడు చూడు. ఎవడికి? వాడే. నువ్వేంట్రా ఇట్లా? ఇదేమైనా కాలేజ్ అనుకుంటున్నావారా? తింటున్నప్పుడు ఏంది కదా విన్యాసాలు. నా దగ్గరకు వచ్చి ఏమన్నాడో తెలుసా? ఆగు, నా దగ్గరకు వచ్చి ఏమన్నాడో తెలుసా? రాము రాము. అమ్మా, నా దగ్గరకు వచ్చి నా తమ్ముడు ఏమన్నాడో తెలుసా? ఏమన్నావు? ఇక్కడ మీకంటే క్యూట్ ఎవరు లేరు ఇక్కడ కదా. పవన్ శ్రీజ ఇది పవన్ టాస్క్ ఆడేసి తప్పించుకున్నాడు, లేదంటే పవన్ ఉండేవాడు. చెప్పిన టాస్క్ ఆవడాన్ని దాని తర్వాత తిరుగుతుంది తెలుసా పవన్ చుట్టూ తిరుగుతుంది ప్రతి వీకెండ్కి. ఇప్పుడు ఎవరు? పవన్ చుట్టూ లక్ తిరుగుతుంది ప్రతి వీక్కి, ఏదోటి అవుతుంది. అది కరెక్ట్, బట్ అది ఒక్క రోజులు ఉండదులే. ఇప్పుడు నాకైతే పవన్ సుమన్ గారు వచ్చేస్తే కూడా నేను సుమన్ గారిని చూస్ చేసేదా. నేను అంతే. మంచి 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 పర్సన్, మంచి హ్యూమన్ బీయింగ్. అయితే ఛాన్స్, యూ డిజర్వ్ అ ఛాన్స్. ఛాన్స్ ఇవ్వాలి, మనం ఇచ్చేసే చూడాలి, మనం ఇవ్వకుండా చూడకైనా. యాక్చువల్లీ ఆయన ఏం చెప్పారంటే ఫిజికల్గా నేను కొంచెం వీక్ అన్నట్టు చెప్పారు. అయినా అతను ట్రై చేస్తున్నాను అని ట్రై చేస్తున్నారు. యాక్చువల్లీ చాలా ట్రై చేస్తున్నారు. స్టార్టింగ్లో పోల్చుకుంటే ఇప్పుడు అన్నీ బాగానే చేస్తున్నారు. నేను ముందే టాస్క్ చూస్తున్నప్పుడు కూడా చాలా టాస్క్లు బాగానే ఆడారు. చూడు ఇది పడుకునేదాన్ని, డాల్ పెట్టుకునేదాన్ని, దీన్ని అతనికి ఎంత అవుతుందో అంత చేస్తున్నారు. ఇప్పుడు నేను ఇక్కడ చెప్తాను రా, ఇప్పుడు ఇక్కడ 16 members ఉన్నాము. 16 members డిఫరెంట్ బలం ఉంది. ఇప్పుడు నేను ఏమైనా స్ట్రాంగ్ ఇది చేస్తేనే నువ్వే గెలుస్తావు, నా వల్ల కాదు సత్యంగా. ఎందుకంటే నువ్వు కొంచెం హెల్తీగా ఉన్నావు, జిమ్కి వెళ్తున్నావు, అలా చెప్తున్నా. నాకైతే ఇప్పటి వరకు నేను జిమ్ ఏం వెళ్ళలేదు, తినడం పడుకోవడం మాత్రమే, బాడీ వీక్, నోరు మాత్రమే. ఓకేనా? సో చెప్తున్నా, ఫిజికల్ టాస్క్ వస్తే నువ్వే గెలుస్తావు, ట్రై చేస్తావు కానీ బట్ ఛాన్సెస్ నీకు ఉంది అని చెప్తున్నా. అలా ఇక్కడ ఒక్కొక్క వాళ్ళకి వాళ్ళ మైనస్ ఉంది, బట్ వాళ్ళు పొటెన్షియల్ ఎంత ఉంది, చెయ్యాలి, నేను ఇంత చేస్తున్నాను కదా ఇంకేం చెయ్యాలని లేకుండా, నేను ఇంకా చెయ్యాలి కదా, ఇంత చెయ్యాలి కదా, చేస్తా, నేను ట్రై చేస్తా, నాకు ఆ ఇది ఉండేలాగా నాకు ఫీల్ అయింది. అది నేను చూసిన యజమాని గారితో. ఫిజికల్ అంటే అందరికీ అవ్వదు కదా. అందరికీ అవ్వదురా. ఇప్పుడు నాకైనా సరే ఏమో చెప్పలేం కదా, వాళ్ళు ఎట్టే టాస్క్లు ఇంకా డిపెండ్స్ ఆన్ ఆపోజిట్ పర్సన్ వల్ల. ఎగ్జాంపుల్ చెప్పాను.